ఈ లవ్ సాంగ్ అనేది నేను 'లెనిన్' మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకొని అయితే వీడియో చేశాను. చాలా అంటే చాలా బాగుంటది. ఈ డైలాగు స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటది. అండ్ దాని తర్వాత 'లెనిన్' నుంచి ఒక సాంగ్ తీసుకొని ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటది. మన ఫాలోవర్‌లో ఒక బ్రో అయితే చేయమన్నాడు మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్. అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి మీరు. నచ్చితే మీ ఫోటోస్‌తో కూడా ట్రై చేయండి. బాగున్నావు బావా. ఓకే. చూశారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసుకోండి. ఎలా అనిపించిందో అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు టెంప్లేట్ ఇస్తాను మీకు. టెంప్లేట్ ఎక్కడుందో నేను లాస్ట్ అండ్ మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. ఇప్పుడు మీకు వన్స్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో 'బాగున్నా బావ' అని ఒకటి లిరిక్స్ వస్తది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే నచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఫాంట్ కూడా ఇస్తాను. మీ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలైట్ మెషిన్‌లో ఇక్కడ ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి కూడా మీకు లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతది. ఇక్కడ ఈ లిరిక్స్, ఆ లిరిక్స్ ఒకటే కాబట్టి ఇక్కడ 2 ఒకటే చోట పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎలా వస్తదంటే నేను చూపిస్తా చూడండి. 1 మినిట్. 1 మినిట్. ఇక్కడ మీకు 1 సెకండ్. ఈ విధంగా లేకుంటే మీకు నార్మల్‌గా ఫ్రాంట్ లేకుండా వస్తది. ఇక్కడ నేను లేదు ఇక్కడ. నేను నార్మల్‌గా ఇలా మీకు చూపిస్తా. ఇలా వచ్చిందనుకోండి మీరు. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అక్కడ మీకు ఫ్రాంట్స్ ఒకవేళ మీకు నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అనేది వేసుకోండి. మీ ఇష్టం అది. లేదు నేను ఇచ్చిన ఫాంటే కావాలనుకుంటే ఫస్ట్ నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన మీకు 3 డాట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మనకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క డ్రైవ్ అక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్‌లో ఇక్కడ మీకు కొంచెం ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ ఉంటది. దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఎలైట్ మోషన్‌లో ఎలా అయితే ఇన్పుట్ అనేది అయిపోద్ది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్ చేయండి. మోడల్‌లో అయినా ఏదో ఒకటి ఉంటదది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్ అనేది వచ్చేస్తది. సేమ్ ఇలానే ఇక్కడ కూడా సేమ్ ఇలానే చేయండి. అంటే ఒకటేసారి చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేస్తది. ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్పుట్ చేశారు కాబట్టి ఫస్ట్ మీరు ఆఫ్ చేసుకోండి. నేను ఇంక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా! ఈ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టడానికైనా, మీకు ఫాంట్ చేంజ్ చేయడానికైనా అప్పుడు మీకు కొంచెం డిస్టర్బ్‌గా ఉంటది. అందుకనే కొంచెం ఇది ఆఫ్ చేసుకుంటే కొంచెం మీకు ఇలా చూపిస్తారు చూడండి. ఇక్కడ మీకు ఇది ఆన్‌లో ఉందనుకోండి. ఇది మీరు ఇలా ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు బ్లాక్‌గా వచ్చేస్తది. కాబట్టి ఇది ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫోటోస్ అనేవి దాని తర్వాత ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు లిరిక్స్ ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా! అది సేమ్ అదే ప్రాసెస్‌లో ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒకసారి ఇన్పుట్ చేస్తే చాలు అక్కడే ఉంటది మీకు. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి అయితే ఇక్కడ నుంచి మీకు ఇలా చేంజ్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే కిందకి ఇక్కడ ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి కలమ్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తా మీకు. ఏ ఫోటో అంటే ఈ ఫోటో ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో పెడతాం. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా అయితే రీప్లేస్ అయిపోద్ది. ఈ రీప్లేస్ అయిపోయిన తర్వాత మీరు ఇలా వదిలేయడం కాకుండా కొంచెం ఇలా కిందకి ఇలా మీ ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా అనేది 1కి 2 సార్లు అయితే చూసుకోవాల్సింది మీరు. ఇలా చూడండి కరెక్ట్‌గా సెట్ అయింది. ఇలా మీరు ఇలా సైడ్‌కి కూడా కొన్ని ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్ కూడా మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. లాస్ట్ వరకు అయితే చూసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. కరెక్ట్‌గా సెట్ అయిందా లేదా అని. దాని తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఫ్రాంట్ కూడా అక్కడే ఉంటది. ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ నేను చెప్పిన ప్రాసెస్‌లో ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి. అక్కడ నేను క్లియర్‌గా చెప్పాను. అక్కడ ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలి ఏంటనేది క్లియర్‌గా చెప్పాను. వీలుంటే అక్కడ వెళ్ళి చూడండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ ఫాలో చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. అండ్ టెలిగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ కూడా అవ్వండి. దాంట్లోనే ప్రతి అప్డేట్ దాంట్లోనే ఇస్తున్నాం కాబట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.